ఒక సంఘటనపై పోలీసులకి ఫిర్యాదు చేయాలి అనుకున్నప్పుడు మీరు ఫిర్యాదును వ్రాయలేకపోతే ఎవరి దగ్గరనైనా వ్రాయించవచ్చు. లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రాసుకోవడానికి రైటర్ అని ఒకరిని నియమించడం జరుగుతుంది. ఆ రైటర్ వద్ద మీ ఫిర్యాదును వ్రాయించుకోవచ్చు. ఫిర్యాదు గురించి అవగాహన కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో కంప్లైంట్ కాపీ ఒకటి ఉంది. దానికి కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని మీకు అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. మీరు కంప్లైంట్ రాసేటప్పుడు డేట్తో పాటు టైం కూడా రాస్తే మంచిది. సంఘటన జరిగిన స్థలం ల్యాండ్ మార్క్, ఉదాహరణకి ఊరి పేరు తిరుపతి, వీధి పేరు గాంధీ రోడ్, సంఘటన జరిగిన స్థలం 4 కళ్ళ మండలం. అలాగే వీలైతే దగ్గరలోని ఏదైనా వ్యాపార సంస్థ పేరు, ఎందుకంటే వ్యాపార సంస్థలు బయట రోడ్ వ్యూలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ పనికొస్తుంది. సంఘటన జరిగిన వెంటనే అంటే వీలైనంత త్వరలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైతే ఎందుకు ఆలస్యమైందో చెప్పాలి. ఎఫ్ఐఆర్లోని కాలం నంబర్ 8లో ఆలస్యానికి గల కారణాలు రాసేటట్టు చూసుకోవాలి. సంఘటన జరిగినప్పుడు ఉదాహరణకు 4 కలిసి మీపై దాడి చేసి ఉంటే విడివిడిగా వారు ఎలా దాడి చేశారు అని వ్రాయాలి. 4 వ్యక్తుల పేర్లు వీలైతే ఇంటి పేరుతో సహా వ్రాయండి. ఒకవేళ నిందితుల పేర్లు తెలియని పక్షంలో వారిని మీరు గుర్తుపట్టగలిగితే వారి పేర్లు నాకు తెలియవు, కానీ వారిని నేను గుర్తుపట్టగలను అని మీ ఫిర్యాదులో వ్రాయాలి. ఎఫ్ఐఆర్లోని కాలం నంబర్ 7లో నిందితుడి పోలికలు వ్రాసేటట్టు చూసుకోవాలి. ఉదాహరణకి సుమారు 5 అడుగుల ఎత్తు, వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, నలుపు రంగులో ఉంటాడు, నుదిటిపైన ఘాటు ఉంటుంది. ఇలాంటి పోలికలు కాలం నంబర్ 7లో వ్రాసేటట్టు చూసుకోవాలి. నిందితులు ఉపయోగించిన ఆయుధాలు, వారు దాడి చేసినప్పుడు వాడిన వాక్యాలు కూడా కంప్లైంట్లో వ్రాస్తే మంచిది. ఉదాహరణకి వాడిని కొట్టండి, వాడి కాళ్ళు విరగ్గొట్టండి లాంటి వాక్యాలు నిందితులు చేసినప్పుడు ఎవరు ఏ వాక్య చేశారో దాన్ని కూడా మీ ఫిర్యాదులో కనపరచవలసి ఉంటుంది. నిందితులు విడివిడిగా ఎవరు మీ శరీరంపై ఎక్కడ దాడి చేశారో చెప్పాలి. మీకు గాయాలు ఎలాంటివి తగిలిందో చెప్పాలి. సంఘటన జరిగినప్పుడు చూసిన సాక్షులు ఎవరైనా ఉంటే వారు చూసినట్టుగా వారి పేరును కూడా సాక్షులుగా చూపించవచ్చు. కానీ మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పగలరు అనుకుంటే మాత్రమే ఈ పని చేయాలి. ఒకవేళ మీరు హాస్పిటల్లో చేరితే డాక్టర్ ఎలా దెబ్బలు తగిలాయి అని అడిగినప్పుడు 4 కలిసి దాడి చేశారు, కర్రలతో కొట్టారు అని చెబితే వాళ్ళు రికార్డు చేసుకుని పోలీసులకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇంటిమేషన్ స్లిప్ లాంటివి పోలీసులకు చేర్చడం జరుగుతుంది. హాస్పిటల్ నుంచి సమాచారం వచ్చినప్పుడు అది మెడికో లీగల్ కేసుగా పరిగణింపబడుతుంది. పోలీసు వారు బాధితుల దగ్గర జరిగిన దానిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసుకుని కేసు సమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ సంఘటన దొంగతనం లాంటివి జరిగినప్పుడు అవి ఎప్పుడు ఎలా జరిగాయో మీకు తెలియదు కాబట్టి మీరు ఇల్లు ఎప్పుడు తాళం వేసుకుని వెళ్ళింది, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీకు దొంగతనం జరిగినట్లు ఎప్పుడు తెలిసింది అని చెబితే సరిపోతుంది. దొంగతనం జరిగినప్పుడు చోరీకి గురైన వస్తువులు కూడా చెప్పాలి. వాటి విలువ, బంగారం విషయంలో వాటి బరువు కూడా చెబితే మంచిది. ఎఫ్ఐఆర్లోని కాలం నంబర్ 9లో చోరీకి గురైన వస్తువుల వివరాలు పోలీసులు సమోదు చేసేటట్టు చూసుకోవాలి. ఎఫ్ఐఆర్ పూర్తయ్యాక పోలీసులు ఫిర్యాదుదారునికి ఫిర్యాదుని చదివి వినిపించవలసి ఉంటుంది. పోలీసులు ఫిర్యాదుదారికి ఎఫ్ఐఆర్ కాపీ ఒకటి ఉచితంగా ఇవ్వవలసి ఉంటుంది. కొన్నిసార్లు మీ ప్రత్యర్థులు రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు పోలీసులు మీరు ఇచ్చిన ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ సమోదు చేయరు అనే అనుమానం ఉన్నప్పుడు ఆ ఫిర్యాదు కాపీని ఆ ప్రాంతం డిఎస్పీ గారికి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తప్పకుండా రసీదు తీసుకోవడం మర్చిపోకండి.